ఓం శ్రీ పూర్ణ పుష్కల సమేత హరిహర పుత్ర శ్రీ ధర్మశాస్త్రాయే శరణం శరణం. 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున 2006 సంవత్సరంలో ధర్మశాస్త్ర స్వామివారి వివాహం నేను చేయించడం జరిగింది. ఎవరిని ₹1 అడగలేదు, అంటే జనాలకు తెలియడం లేదు కాబట్టి మొత్తం నా డబ్బు నా ఖర్చు పెట్టుకొని చేశాను. సో మా దోస్తులు ఎందుకు ఇంత ఖర్చు అంటే నేను అన్నాను, మీరేమో దేశభక్తులు ట్యాక్స్ పేరు కడుతున్నారు కదా మందు దాగి, కనీసం నేను దేవుని కన్నా పెళ్లి చేద్దామని చెప్పి ఆ డబ్బులు జమ చేసి చేశాను అని చెప్పాను. మనల్ని ఒక్కటి టచ్ చేస్తే మనం 10 మాట్లాడుతాం మనం. కాబట్టి మంచి చేసిన దాన్ని ప్రోత్సహించాలి, మంచి అనేది చెప్పాలి. రెండోది ఏంటంటే ఈ పెళ్లిలో చాలా విశేషాలు ఉన్నాయి, విషయం ఉన్నది. ఇప్పుడు ఏ దేవుని పెళ్లి చేయాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా భార్య సమేతంగా ఉండాలి, ముత్తైదువ ఉండాలి, రకరకాలుగా చెప్తారు పెళ్ళి అయిన వాళ్ళు చేయాలి అని. కానీ ఇక్కడ శ్రీ ధర్మశాస్త్ర స్వామి వారి కళ్యాణానికి కానీ, హోమానికి కానీ, పూజలకు కానీ ఎవ్రీథింగ్ అందరూ పనికొస్తారు. ఎలా అయితే మనకు అయ్యప్ప స్వామికి పనికొస్తారో, ఆయన ఈ ధర్మశాస్త్ర ఒరిజినల్ స్వామి, ఆయన అవతారాలలో 108 అవతారాలలో 108 అవతారం అయ్యప్ప స్వామిది. అయితే ఇవన్నీ మనము సేకరించే ఎప్పుడు శ్రీరాముడు పుట్టకముందు పరశురాముల వారు తమ బ్రహ్మహత్య పథకం పోగొట్టుకొనుటకు అదంతా పెద్ద స్టోరీ. అది కేరళ రాష్ట్రం ఆయనే స్థాపించాడు సముద్రంలో ఉంటే. తర్వాత 108 ధర్మశాస్త్ర స్వామి వారి దివ్య క్షేత్రాలు నిర్మించడం జరిగింది. అన్నీ పొంగ మిగిలితే 18 మిగిలినాయి. తిరుపతి దగ్గర తలకోనం అనే ప్లేస్లో పరమేశ్వరుని స్థానం ఒకటి ఉంటుంది. అక్కడ మన బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి వారు 18 సేకరించేసి అక్కడ ఒక దేవాలయం కట్టడం జరిగింది. వెళ్ళిన స్వాములు చూసుకోవచ్చు, నేనేమి అబద్ధం చెప్పడం లేదు కదా. మనకునే 108 రూపాయలలో ఆయనకు దొరికినాయి 18. ఏమో నేను మలయాళం నేర్చుకొని అక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక 3-4 ఏళ్ళ తర్వాత పోయి ఎంక్వైరీ చేసి ఇంకా నాకు ఇంకొక 5-10 రూపాయలు దొరకొచ్చేమో, ఇంకో కొన్ని చెప్పలేము. వారు సేకరించి వారు చేసారు. ఇప్పుడు ఆ ప్రస్తుతం 18 ఉండేటటువంటి చేసాం. అయితే విషయం ఏంటంటే పెళ్ళిలో, ఇప్పుడు ఈ పెళ్లిలో ఉండేటటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో చాలా చక్కగా అనుభవించాలి, జీవితాంతం వాళ్ళ మనసులో ఉంచుకోవాలి. అయితే 1 by 1గా పెళ్లిలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదట ఇంట్లో మనము అమ్మాయిని తయారు చేసి, ఇక్కడ జనరల్గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకటే పెళ్లి కూతురు ఉంటుంది ఎవరికైనా కూడా ఒక పెళ్లి జరిగేటప్పుడు. కానీ ఒకే అమ్మవారు 2 రూపాయలుగా వచ్చేసి చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి 2 రూపాయలుగా వచ్చేసి ధర్మశాస్త్ర స్వామి వారిని అంటే విడివిడిగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎప్పుడు చేసినా కూడా కలిపి పెళ్లి చేయాల్సి ఉంటుంది కాబట్టి శ్రీ పూర్ణ పుష్కల మాతలుగా ఇద్దరుగా ఆవిర్భవించారు. ఒక్కరే ఇద్దరుగా ఆవిర్భవించారు. ఆ స్టోరీ వేరే తర్వాత చెప్తున్నాను. ఇది ఓన్లీ పెళ్లి వరకు మాత్రం నేను చెప్తున్నాను. మనం ఏమిటంటే ఇంట్లో నుంచి మనం గంపలో అమ్మాయిని కూర్చోబెట్టుకుని కానీ, లేదంటే ఎట్లుంటే అట్లా అండి మనము, అంటే గంపలనే కూర్చోబెట్టుకుని పోవాలని కాదు, రకరకాలుగా కుదిరితే గంపలో, లేదంటే అమ్మాయికి మంచిగా కింద ఎర్ర తివాచి జల్లుతూ పూలు జల్లుతూ అమ్మాయిని అలా మంచిగా చక్కగా తీసుకొని వెళ్ళడం అనేది ఒక ఆనందకరమైనటువంటి విషయము. అంటే ఇంట్లో ఎన్నో ఒక అమ్మాయి పెళ్ళి అంటే ఇప్పుడు ఇతను పెరిగి పెద్దగా సకల విద్యలన్నీ నేర్చుకొని ఇతను ఒక ఇంటి వాడయ్యి తర్వాత అమ్మాయిని కనిన తర్వాత అమ్మాయిని పెంచి పెద్ద చేసిన తర్వాత 20-25 ఏళ్ళ తర్వాత అమ్మాయిని అల్లారు ముద్దుగా జనరల్గా ఏ మగవాళ్ళైనా పుట్టిన బిడ్డని అమ్మ అని పిలుస్తారు. మమ్మీ అంటారు, అమ్మ అంటారు. భాష లాంగ్వేజ్ ఏదైనా కూడా అనుబంధం ఆత్మీయత ఒకటే కదా, ప్రేమ. మమ్మీ అనేసి అంటారు ఎవరైనా జనరల్గా. అమ్మాయి పుడితే, కొడుకు పుడితే నాన్న అంటారు. నాన్న అనేది కూడా చాలా తక్కువ అంటారు, కానీ ప్రతి అమ్మాయిని అయితే అమ్మ అనే పిలుస్తారు, వాళ్ళ అమ్మగా చూస్తారు కూతుర్ని. సో అలాంటి కూతుర్ని ఇంకొకరి చేతిలో పెట్టబోతున్నాం కాబట్టి మంచి వరుని చేతిలో. జీవితం అంటే తనకి స్త్రీకి ముఖ్యంగా ఏంటంటే పుట్టినప్పుడు కాదు, పెరిగినప్పుడు కాదు, పెళ్ళి అయినప్పుడు కూడా కాదు, పెళ్ళి అయిన తర్వాత మాతృత్వం
కలిగితే నిజమైన సార్థకం చేకూరుతుంది అని చెప్పి పెద్దలు అంటారు. దాన్ని కూడా నేను చెప్తాను. అలాంటి ఇంకొక మాతృమూర్తిగా కావాలి అంటే ముందు పెళ్లి చేయాలి. అలాంటి పెళ్లి చేయాలి అన్నప్పుడు తండ్రి చాలా కష్టపడి ఎంచుకొని తగిన అల్లుణ్ణి ఎంచుకొని, ఇప్పుడు ఎట్లా చేస్తారు అన్నది తర్వాత విషయం. నేను జనరల్గా వేదాల్లో మంచితనం ఏమున్నా చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, ఏం సంగతి ఏందనేది, డబ్బు 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 పవర్ ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. అట్లా అమ్మాయిని మరొకరి చేతిలో ఇంట్లో పెట్టబోతున్నాను. ఇంకా అమ్మాయి ఇంకొక స్టెప్ స్త్రీమూర్తిగా ఎదగబోతున్న మరొక స్టెప్లోకి వెళ్తుంది. కాబట్టి అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి అమ్మాయిని చక్కగా పెళ్లి కూతురుగా, అంటే ఇంట్లోనే గౌరీ వ్రతము, వినాయక పూజ ఈ అమ్మాయితోటి ఇంట్లోనే చేయిస్తారు. చేయించిన తర్వాత తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. మండపానికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా కొంచెం పని ఉంటుంది కాబట్టి వాళ్ళ సపరేట్ రూమ్లో ఉంటుంది, వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మండపానికి ముందు ఎవరు తీసుకొస్తారు, పెళ్లి కొడుకుని తీసుకొని వస్తారు. పెళ్లి కొడుకుని ఏంటి, ఆయనను కూడా గౌరవంగా మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి కొడుకుని మహావిష్ణువుగా భావిస్తాం, అమ్మాయిని మహాలక్ష్మిగా భావిస్తాం, లక్ష్మీనారాయణుల కళ్యాణంగా భావిస్తాము. అలాగే అందరు కూడా అలాగే చేస్తారు. వచ్చిన మనుషులందరినీ కూడా ముక్కోటి దేవతలుగా భావించేసి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వమని చెప్తాం. అయితే ఇక్కడ మనకు వచ్చేది ఏమవుతుందంటే, అబ్బాయిని ముందు మండపంలోకి తీసుకొని వచ్చిన తర్వాత అతని చేత వినాయక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజలు ముందు బ్రాహ్మణత్వములు చేయిస్తారు. ఎందుకంటే జీవితంలో ఎదగాలి అనుకుంటే అనేక రకరకాల ఆటంకాలు వస్తుంటాయి. ఇప్పుడు ఎంత సైన్స్ యుగం అన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఏం జరుగుతుందో జరుగుతుంది. మరి సైన్స్ యుగం అని చెప్పి మరి ఒక గోలు వేసుకుంటే అన్నీ తగ్గిపోతున్నాయా, ఓ సూది వేసుకుంటే మొత్తం పోతున్నాయా వచ్చే ఆటంకాలన్నీ? నిన్న పండుగ రోజు నేను వెనకాల వస్తుంటేనే నా వెనకాల సడన్గా ఒక బైక్ మీద వచ్చిండే, ఆడ ఎవ్వరు లేరు, కాలు చేసి జర్రన పడ్డాడు వెనకాల. సంశయం ఎప్పుడు ఎట్లా మనం బయటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనకు తెలియదు. సో ఇలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కనీసం కొంతకాలం అన్నా ఆ అమ్మాయికి మంచి జీవితం ఇచ్చి మంచి సెటిల్ చేసే వరకు మనం కనీసం ఒక 50-60 ఏళ్ళ వరకన్నా కొద్దిగా ఆపదలు రాకుండా, వచ్చిన ఆపదను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని చెప్పి ముందుగా విఘ్నేశ్వరుని పూజించడం, తర్వాత నవగ్రహాలకు పూజలు చేయడం, ఆ తర్వాత అష్టదిక్పాలకులకు పూజలు చేయడం పెళ్లి కొడుకు చేశాడు. ఎందుకంటే బాధ్యతలన్నీ పెళ్లి కొడుకుకే ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కువ ఇంటి బాధ్యతలు, ఇంటిని నడిపించడం. మనం జనరల్ ఒకటి అంటారు, ఇంట్లో స్త్రీ నేను అన్ని పనులు చేయాలని చెప్పి. మరి బయట మొగుడు చేసుకొచ్చేటి పనులు కావు, ఏమంటారు ఇంటిని. ఇంట్లో ఇల్లు ఉడుస్తున్నాం అంటే ఆ ఇంటి నెలంతా కిరాయి కట్టేది భర్త కదా అమ్మ. అలాగే బట్టలు ఉతుకుతున్నా అంటే ఆ బట్టలు కొనుక్కొచ్చేది భర్త కదా అమ్మ. బట్టలు సబ్బు అన్నీ భర్త కష్టపడి రావాల్సిందే కదా, ఆ ఊరికేం రావు కదా. ఈయన పోయి ఆఫీస్లో కూర్చొని పంటగా టీలు చాయలు కాఫీలు ఇచ్చి తాగు నాన్న, నెలకు జీతం తీసుకొని పోనానా అని చెప్పి ఏసీలు వేసి కూర్చోబెట్టి జీతాలు ఇస్తారేమన్నా. సో మనం వన్ సైడ్ మాట్లాడుతుంటే అట్లనే ఉంటుంది, రెండో సైడ్ కూడా ఎక్కువగా బాధ్యతలు కనబడదు. మగవాడు కరుకుగా ఉంటాడు, బయట పోయి సంపాదించుకొని రావాలి. ఇంటికి ఏదైనా కూడా తన శక్తిని మించి కూడా చేయాలి. శ్రీమూర్తి కూడా ఇద్దరు సేమే, కాకపోతే చెప్పే విధానంలో సరిగా చెప్పట్లేదు కాబట్టి ఒకటే ఒకటి మాట్లాడుతారు. మేము బట్టలు పిండాలి, మేము బాసనలు తోమాలి, మేము పొద్దున లేచి పని చేయాలి, మేము సేవలు చేయాలి, అత్తమామలకి సేవలు చేయాలి, మొగుడికి సేవ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతుంటారు. మరి మొగుడు ఏమైనా ఒట్టి బయట పోయి గాలికి తిరిగేసి వస్తే ఇల్లు నడుస్తుందా? కాబట్టి 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు, ఇద్దరు కలిస్తేనే సంసారం. చెప్పేటప్పుడు ఇద్దరిది మాట్లాడాలి, ఒకరిది మాట్లాడకూడదు. అప్పుడే ఆ కుటుంబం సంసారం మంచిగా ఉంటుంది. కాబట్టి భర్త అనేవాడికి ఎక్కువగా బాధ్యతలు, కుటుంబాన్ని పోషించాలి, స్నేహితులు వస్తారు, పండుగలు వస్తాయి, వాటికి అన్నిటికీ ఖర్చులు కావాలి కదండి. ఇంట్లో ఉండేవాళ్ళు చేసి తలవ చేస్తారు, లేదంటే ఎక్కువ భార్య ఇంట్లో పనులు ఎక్కువ భార్య చేస్తారు, అది వేరే విషయం, మన అందరికి తెలిసిందే. కానీ భర్త పట్టుకొస్తేనే కదా చేసేది, లేకపోతే ఏమైనా చేస్తారా? ఇప్పుడేమో కొందరు మేము సంపాదించుకుంటాం అంటే సంతోషం, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అది మన గొడవనే లేదు. అక్కడ భర్త గొడవ లేదు, భార్య గొడవ లేదు. ఆడవాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ సంతోషం, ఎంజాయ్. ఆ సబ్జెక్ట్ అంతా వేరు, అది పక్కన పెడితే. అలాగే ఇక్కడ అబ్బాయి చేత వినాయక పూజ చేయించి తర్వాత నవగ్రహాల పూజలు చేయించిన తర్వాత అష్టదిక్పాలకుల పూజలు చేయించిన తర్వాత ఇంకా ఇతని జాతకంలో తెలిసిన బ్రాహ్మణులు అయితేనేమో వింటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మణుడిని జోకుల కిందకి తీసుకుంటున్నారు. ఏందో అర్థం కాని మంత్రాలు అంటారు, లేదంటే ఇదని చెప్తే చేస్తుంటాడు. కరెక్ట్గా వినేది ఎవరిదా అంటే ఫోటోగ్రాఫర్ మాటలు వింటారు.
1,00,000, 2,00,000, 4,00,000 తీసుకుంటాడు. ఈ బాపనాయనకి ఏమి ఇస్తారు? 10,000, 15,000 ఏమి ఇస్తారు. ఈయన చెప్పేది విన్నాడు. కానీ మన జీవితంలో సరి కాకపోతే ఆ బాపనాడు ఏం పెళ్లి చేసినాడా అంటారు. అసలు మనకు పెళ్లి చేసినాడో కూడా అంటారు. లేదంటే ఆ సంబంధం చూపించామని అంటారు. ఈడ లక్షలు తీసుకొని ఫోటోగ్రాఫర్లను కానీ భోజనాలు పెట్టి మరి అన్ని వేల మంది వచ్చి ఆశీర్వదించారు, ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు కదరా భయ్, మరి మీ ఆశీర్వాదం మేము పనిచేయలేదా, భార్య భర్త ఏమిదైందని చెప్పి ఎవరు మాట్లాడరు. లాజిక్ వాళ్ళ ఏమని ఆశీర్వదిస్తారు? ఇద్దరు సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు వరదిల్లాలనే కదా ఆశీర్వదించేది. మరి ఇంతమంది ఆశీర్వదిస్తుంటే ఆశీర్వదించే వాళ్ళని కూడా అడగాలి కదా, కానీ అడగరు. అది మన లోకం తీరు, కలియుగం. అన్నానికి క్యాటరింగ్ వాళ్ళు తీస్తారు 4,00,000, 5,00,000, 10,00,000 ఎంత అయితే డెకరేషన్ కూడా 4,00,000, 5,00,000, 10,00,000 అవుతున్నాయి ఇవాళ రేపు. అవి ఏం మాట్లాడారు. ఫోటోగ్రాఫర్కి లక్షలు అవుతాయి. ముందు ఇంకా పెళ్లికి ముందు ఏదో మీ ఇష్టం, మీ సంతోషం కాదంటలేను, చేసుకోవద్దు అంటలేను. కానీ ఇంత పెద్ద అన్నీ తీసుకొని అన్నీ చేసి అందరిని వదిలేసేసి చూపిస్తే ఒక పరిచయం పెళ్లి సంబంధం చేసిన బ్రోకర్ అంటారు. తిడితే అతను తిడతారు, లేదంటే పెళ్లి చేసిన పంతుల్ని. మనకు ఉండేటటువంటి ఏంటంటే వీళ్ళిద్దరు మెత్తగా ఉంటారు, ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి అంటే కొందరు అందులో వాళ్ళ దాంట్లో కొందరు చేసేవాళ్ళు ఉన్నారు, అందరు కాదు. కానీ మనం చేసేటప్పుడు మరి వీళ్ళందరినీ కూడా మర్తపెట్టాలి కదా అందరు వచ్చినప్పుడు. సో కాబట్టి ఆలోచన అనేది మంచిగా రావాలి. బ్రాహ్మణ్స్ చెప్పేది ఏంటంటే ఈ నుదిటి రాత తలరాతలు ఏమైనా అయినప్పుడు ఆ పెళ్లి సమయంలోనే ముడిపడుతుంది ఇద్దరు బంధం. కాబట్టి భార్యాభర్తలు సమాజంలో ఒక ఆదర్శవంతమైన జంటగా ఎదగాలి, 10 మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి, మంచి పిల్ల పాపలతో ఉండాలి. ఒకవేళ రేపు పిల్లలు కంటే సమాజానికి ఉపయోగపడే ఒక భక్త ప్రహ్లాదులు లాంటి వాళ్ళు, సీతారాములు లాంటి వాళ్ళు, ఇలా ఒక ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, ఇలాంటి మంచి పిల్లలు కలగాలని చెప్పేసి అక్కడ అనేక రకాల పూజలు చేస్తారు. కానీ మీరు దాన్ని ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏదో అట్లా ఇట్లా పెట్టేసేసి వీళ్ళేంది ఆలేని జోకులు వేసుకుంటే అవతల స్నేహితులు వస్తుంటే పార్టీ అక్కడ ఉందా ఇక్కడ సైగలు ఇవే జరుగుతుంటాయి. మీరు కావాలంటే పెళ్లిలో గమనించండి, నేను అబద్ధం అంటే. ఇంకా పోతే కొందరు ఏంటంటే పెద్ద మనుషులు ఉంటారండి, మీరు రిసెప్షనిస్ట్లో ఎట్లా వచ్చినా కొద్దిగా పర్వాలేదు, కానీ అంటే అక్కడ కూడా రాకూడదు. కానీ సరే అది ఎట్లా వచ్చినా కూడా హిందూ సాంప్రదాయంలో వివాహం చేస్తున్నారంటే కళ్యాణ మండపం 3,000,000 దేవతలు దేవాలయం కంటే విలువైనది. అలాంటి దేవాలయం దగ్గరికి పైకి ఎదుగుతున్నప్పుడు చెప్పులు వేసుకొని రాకూడదు, తాగి రాకూడదు. నేను కొన్ని దాంట్లలో చూసా, తాగి రావడము, నాకు గౌరవం రావా, నాకు అది ఇవే అంటే ఆడపిల్ల పెళ్ళి అవుతుంది రాబోయ్. నువ్వు పెద్దోడివి అయితే ముందు ఉండి నువ్వు ఏమైనా మంచి చేయి, తర్వాత నీ గౌరవం సంగతి ఆ అమ్మాయిని సాగనంపిన తర్వాత ఏదైనా మాట్లాడుకో. నువ్వు ఏదైనా ఉంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అమ్మాయిని చూడాలన్నా నీ రెస్పెక్ట్ చూడాలా నీకు. ఇట్లాంటి వాళ్ళు మధ్యలో కొంతమంది ఉంటారు, నేను కొన్ని పెళ్ళిళ్ళలో చూసిన. కాబట్టి పెద్దరికం అనేది నీకు విలువ ఇవ్వడం కాదు. అక్కడ అమ్మాయి జరుగుతుందంటే, ఒక పెళ్లి జరుగుతుందంటే ఆడపిల్ల తరపున, మగపిల్ల తరపున వచ్చినా సరే ఆడపిల్ల తరపునే మనకు అనుకోవాలి. పెళ్లి ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఒకటే, సంసారం బాగుండాలి. పెద్దరికం అనేవాడు ఎవడు ఉంటాడో ఆడు ముందుండి అన్నీ సక్రమంగా అయ్యేటట్టు చూడాలి. వాడు పెద్దవాడు. పెద్దరికం అంటే నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నన్ను పట్టించుకుంటలేరు. అరే నిన్నెవడరా పట్టించుకునేది? నువ్వేం పెద్దరికము? ఆడొక పెళ్ళి అవుతుంటే శుభకార్యం జరుగుతుంటే ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి కాబోయే జంటగా మారి 2 కుటుంబాలకు విషయము వాళ్ళ భావి జీవితం బాగుండాలని చెప్పి చేసే దాంట్లో నువ్వు పెద్దవాడివి అయితే దగ్గరుండి అవన్నీ చూసుకో, మంచి చేసుకో. కానీ ఇవి కాకుండా వేరే మాట్లాడితే మనం ఎక్కువ మాట్లాడలేం. సరే అలాంటివి అన్నీ పక్కన పెడితే పూజలు అయిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వస్తారు. అమ్మాయిని కూడా మండపంలోకి అక్కడే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినా కూడా మండపం ఏదైతే వాళ్ళు ఇవాళ రేపు అంతా ఎక్కువ మనకు కళ్యాణ మండపాలలో అయితేనే కాబట్టి అమ్మాయి రూమ్ సపరేట్గా ఉంటుంది. ఆ రూమ్ అలంకరణ అయిన తర్వాత అమ్మాయిని తీసుకురామంటే తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత కూర్చోబెట్టి అప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరూ పూజలు ఉంటాయి, ఎక్కువగా అబ్బాయికి ఉంటాయి. धर्मशास्त्रदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि पादयोः पाद्यं कुङ्कुमालेपनं गन्धद्वारान्तरादर्शनं नित्यमुष्टास्तरेशनीं ईश्वरीं सर्वभूतानां त्वामोपक्वये श्रियम्
నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అమ్మాయిని తీసుకొని వచ్చి అమ్మాయిని అక్కడ ఇప్పుడు పక్క పక్కన కూర్చోబెట్టరు, ఇప్పుడే ఎదురుగా కూర్చోబెడతారు. అంటే ఇంకా పక్కన కూర్చునే అర్హత ఇంకా మనకు ఏమంటారు, అది లైసెన్స్ రాలా అప్పటికి. ఎదురు కూర్చోబెట్టేసేసి ఇప్పుడు కన్యాదాత ఎవరైతే చేస్తారో, ఇప్పుడు అమ్మాయి కన్నా తల్లిదండ్రులు ఉంటారు, లేదా కొందరు బాబాయిలో పిన్నిలో ఏదైనా అనివార్య కారణాల వాళ్ళు తల్లిదండ్రి లేకపోతే వీళ్ళు చేస్తారు. ఎవరో ఒకరు ముత్తైదువులు అనేవాళ్ళు చేస్తారు, నువ్వు చేయకూడదు పెట్టకూడదు అని చెప్పేసి. సరే, ఇక్కడ దేవుని కళ్యాణం దగ్గరికి వచ్చేసరికి మీకు భర్త లేకపోయినా చేయొచ్చు, భార్య లేకపోయినా చేయొచ్చు, భర్త చనిపోయిన వాళ్ళైనా చేయొచ్చు. భర్త చనిపోయిన వాళ్ళు, ఒంటరి ఒకరు ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేయాలనుకుంటే, ఈ పెళ్లి చేయాలనుకుంటే వేరే దేవతలకు అందరికీ రూల్స్ ఉన్నాయి. ఈ దేవునికి రూల్స్ లేవు అని అంటే అందరినీ దృష్టిలో పెట్టుకుంటారు. అందరూ నా పిల్లలే, అది కేవలం మనం పెట్టుకున్న కట్టుబాట్లు తప్ప భగవంతునికి తల్లికి పిల్లలు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ముత్తైదువుల కంటే కూడా అట్లాంటి వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, బాగా సంపాదించుకుంటారు, ముత్తైదువులు బాగున్నాయి, ఇంకా వాళ్ళకి చూసేది మనం ఏంద్రా పోయి అంటారు. అదే ఒక శ్రీమూర్తికి భర్త లేకపోతే అయ్యో ఈమెకు భర్త లేడు కదా అని ఒక జాలి దయ ఎక్కువ ఉంటుంది. అలాగే తోడు భార్య లేకపోతే ఇతను పాపమే మంచి బతకాలరా నాన్న ఇతను అని చెప్పి జాలి దయ ఉంటుంది. పెళ్లి కాకపోతే వీళ్ళు పెళ్లి కాలేదు కదా, వీళ్ళు మంచి వాళ్ళు కావాలని ఒక జాలి ఉంటుంది. ఇక్కడ వర్గాల గురించి నేను మాట్లాడతలేను, ఏ కులమైనా ఏ మతమైనా మన ఈ దేవునికి అందరూ ఒకటే, అందరూ తమ పిల్లలే మా పిల్లలే అని శ్రీ పూర్ణ పుష్కల ధర్మశాస్త్ర స్వామి వారు చరిత్రలో ఉన్నది. మీరు కావాలంటే అయ్యప్ప మాలలో కూడా చూసుకోవచ్చు. అయ్యప్ప మాలలో రూల్స్ ఏమైనా ఉన్నాయండి? వేద పండితులు పాటించే రూల్స్ ఉన్నాయా? ఏమైనా రూల్స్ ఉన్నాయా? అక్కడి వరకు కొన్ని ఏదో ఇరుముడికి వాటికి వీటికి ఇలా చెప్తారు, పొద్దున సాయంత్రం స్నానం చేయాలి, మనం పూజ చేయాలి, అది ఇది మాట్లాడతారు. అవి కొన్ని మీద రూల్స్ ఉన్నాయి తప్ప వేరే రూల్స్ లేవు కదా. ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు మాల వేసుకోవచ్చు అని ఉన్నది. ఒక ఏంటంటే అమ్మాయిలకు ఆడవాళ్ళకి ఏంటంటే 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు వాళ్ళు ప్రాబ్లం వస్తుంది, నెలలో 4-5 రోజులు ప్రాబ్లం వస్తుంది. దీక్ష అనేది 45 రోజులు చేయాలి కాబట్టి ఇబ్బంది పడతారు. ఎందుకమ్మో వాళ్ళకు ఆ ఏజ్ వరకు వద్దన్నారు, మొత్తం వద్దని చెప్పలే. 10 ఏళ్ళ లోపల అమ్మాయిలు వేసుకోవచ్చు, 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ మహిళలు వేసుకోవచ్చు. ఈ మధ్యలో ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడికి వాళ్ళది ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. కాబట్టి 50 ఏళ్ళ తర్వాత వేసుకోవచ్చు అన్నారు. కాబట్టి అయ్యప్ప రూల్స్ ఏమైనాయో అంతకంటే ఇంకా ఎక్కువ రూల్స్ పెద్దగా ఏముండవు అండి. ఒకటే మా అమ్మ నాన్నకి ఏమైనా రూల్స్ ఉంటాయండి? అంటే వేరే దేవుళ్ళకు వాళ్ళు పెట్టారు, అది వేరే విషయం. నేను నా దేవుని గురించి చెప్తున్నాను. శ్రీ పూర్ణ పుష్కల ధర్మశాస్త్ర గురించి, స్వామి గురించి నేను మాట్లాడుతున్నాను, ఇతర దేవతల స్వరూపాల గురించి మాట్లాడట్లేదు. బాగా అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా పూర్తిగా విని మాట్లాడండి. నేను ఇతర దేవతల గురించి మాట్లాడతలేను. వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. నేను ఆ 15 ఏళ్ళు ఉపాసన చేశాను కాబట్టి 30 ఏళ్ళ నుంచి నేను రామాయణం భారతం బాగా చూస్తున్నాను, పరిశోధనలు చేస్తున్నాను, పురాణాల ఇతిహాసాలు, సభ్య సమాజంలో కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. నేను ఏదైనా పాపం ఉంటే నన్ను నా మీద విషయం అని చెప్పేసేయండి. మీకు ఫోటో కావాలంటే ఒక ఫోటో పంపిస్తారు, 2 అగరబత్తులు ముట్టించుకొని ఇంత చక్కెర పెట్టుకొని మీరు పూజ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోండి. మొత్తం పూజలు చేయాల్సిన అవసరం లేదు. వేద మంత్రాలు అవన్నీ చదవాలి, మస్తు పెట్టాలి, చేయాలని ఏం లేదు. ఏ పండుగ వచ్చినా ఏ దేవుని రూపం వచ్చినా మీరు చేయాలనుకుంటే అన్ని రూపాలు ఇంట్లోనే మాట్లాడుకోండి. లక్ష్మీమాతకు పూజ చేయాలనుకుంటున్నావు, దండం పెట్టాలనుకుంటున్నావు, ఈ ముగ్గురితే ఫోటో ఉంటుంది, నేను ఇచ్చిన ఫోటో పెట్టుకొని అమ్మ లక్ష్మీ అమ్మ మీరు ఈ రూపంగా పూజిస్తున్న తల్లి కొంచెం మాకు మమ్మల్ని కరుణించు, అయిపోయి. శక్తి కావాలి, అమ్మ దుర్గమ్మ ఈ రూపంలో పూజిస్తున్నామ్మ, దండం పెట్టుకొని నేను గింతే చేయగలనమ్మా, నాకు రోజు పని ఉంటుంది, నాకు మంత్రాలు రావు ఏం రావు, ఇగో దండం పెట్టుకుంటున్నా నడుగు, అయిపోయి. నువ్వు 11 రోజులు చేయి, అమ్మ నీకు కరుణించకపోతే చూడు, నన్ను అడుగు. అప్పుడు ఏదో వేరే వాళ్ళది వేరే చేసింది నా దగ్గర మాట్లాడొద్దు. ఫస్ట్ హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి చేయాలంటే మరి అయ్యప్ప స్వామి కూడా హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పు కదా. హిందూ ముస్లిమ్స్ అప్పుడు విపరీతమైన ఫైటింగ్లు అవుతుంటే వావర్ స్వామి నా స్నేహితుడు అని చెప్పి, అంటే హిందువులు ఎవరు భక్తులు లేరా, మహాభక్తులు లేరా, అడ్డబొట్లు నిలుబొట్టులలో ఎవరు లేరా? ఎందుకు వావర్ స్వామిని ఒక్కరిని స్నేహితుడిగా స్వీకరించాడు? ఎందుకు అందరికీ తెలియజేశాడు? అంటే హిందూ ముస్లిమ్స్ బాయ్ లెక్క కలిసి ఉండనమ్మా, నాకు ఏ మతమైనా ఎవరైనా లేదు, అందరు నా పిల్లలే అని చెప్పిండు. ఇంత డైరెక్ట్గా చెప్తే కూడా మళ్ళీ మనం కొట్టుకు వస్తే దేవుణ్ణి ఏం చేస్తాం, పైగా దేవుళ్ళని ఆపాదిస్తాం.
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఎటువంటి వాళ్ళకైనా ఏ పూజకైనా ఏదైనా సరే నేను ఇచ్చిన ఫోటో ఒక్క ఫోటో పెట్టుకొని దండం పెట్టుకోండి అయ్యా. మీరు ఎక్కువ ఏం లేని వాళ్ళు, లేదు మేము వేదాలు చదువుతాం, మేము పురాణాలు చదువుతాం, మాకు ఈ రూపం కావాలి ఆ రూపం కావాలంటే సంతోషం. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? నేను ఎవరికి చేతగాని వాళ్ళు, టైం లేని వాళ్ళకు, అన్ని రకాల స్వరూపాలను పూజించడం కుదరని వాళ్ళకి నేను చెప్తున్నా. ఇవి అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఓం కోసల కుంతల చిరాల చూడసేన జీవన కంకణ కొంకణ మాదాస్య మధ్యపార్శ్వ భూరద్వయావన. కన్యాదానం అనేది ఎంత గొప్ప విషయం అండి. వరుని కాళ్ళు కడిగేసేసి అక్కడ వేద మంత్రాలు ఫస్ట్ చదువుతారు, కలశ పూజ చేస్తారు. కలశంబు అంటే ఏమనుకుంటున్నారు? సప్త నదులు, సమస్త జలంలో మహాశక్తి ఉంటుంది. అది మనము గ్రహించే దాన్ని బట్టి మనం మనసు పెడితే దొరుకుతుంది, లేకపోతే ఉండదు అది ఏదైనా కానీ. ఇప్పుడు అందరికీ మనకు చేతిలో ముట్టి మీద దునియా అని చెప్పి ఫోన్ చేతిలో పట్టుకుంటున్నాం అండి. కానీ అందరి చేతిలో అందరికీ వస్తుందా? ఇవాళ రేపు ఏదో ఇట్లా పెట్టేస్తే లక్షల రూపాయలు వస్తున్నాయి అంటారు, ఇంకోటి ఇట్లా పెట్టేసేస్తే ఈ ఛానల్ తోటి లక్షలు సంపాదించవచ్చు అంటారు అని మస్తు చెప్తున్నారు. మరి చేతిలో అందరి ఫోన్ ఉన్న వాళ్ళంతా లక్షలు సంపాదిస్తారు అండి తోటి వీటితోటి. అది ఎవరు దాని మీద దృష్టి పెడతారో, దాని మీద ప్రాక్టీస్ చేస్తారో, దాని జీవన విధానంగా దాన్ని ఒక ప్రొఫెషనల్గా ఎంచుకుంటారో, దానికి రాత్రి బదులు దాన్ని కష్టపడతారో, నేర్చుకుంటారో, దాంట్లోనే ముందుకెళ్తారో వాళ్ళకు వస్తాయి ఆ డబ్బులు. అంతేగాని ముట్టి మీద చేతిలో పట్టుకున్నా చేతిలో ఉన్నది అని అంటే మరి ఇందులో సోషల్ మీడియా అందరు ఫ్రీగా ఉన్నది కదా. మరి ఒక నిరుద్యోగం ఉండకూడదు కదా. అందరు లక్షలు సంపాదించవచ్చు కదా సింపుల్గా మాట్లాడితే. కాబట్టి మనం చేస్తేనే అది వస్తుంది. భగవంతుడు కూడా అంతే. మన పని సైన్స్ అంటే మానవ ప్రయత్నం, వేదం అంటే భగవంతుని ఆశీర్వాదం. మన ప్రయత్నం మనం చేసుకుంటూ భగవంతుకు దండం పెట్టుకొని మనం ముందు పోతుంటే దారి చూపిస్తుంటారు అంతే తప్ప నేను సరే దేవుడైతే రమ్మను ముందు, దేవుడిని అయితే చేయమను. మరి అదే అన్నప్పుడు మరి అన్నము కూడా నీళ్ళు దాహం వేసినప్పుడు కూడా దేవుడైతే తెచ్చిమను తాగుతా అని చెప్పేయాలి. మరి దానికి అనరు కదా ఎవరు. సో కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మాట్లాడే ముందు. ఇప్పటివరకు వేరే వాళ్ళతో మాట్లాడారేమో కానీ నాతో మాట్లాడే మాటల్లో చాలా తేడా ఉంటుంది. మీకు ప్రశ్నించడం కూడా ఫస్ట్ ప్రశ్న రావాలి. కన్యాదానం చేసిన తర్వాత ఆ నీళ్ళు వేద మంత్రాలతోటి కన్యాదానం చేసి అబ్బాయి చేతిలో పెట్టి కన్యాదానం వేద మంత్రాలతో కొన్ని పద్ధతులలో కొంచెం డిఫరెంట్ అటు ఇటు ఉంటుంది. వాళ్ళు వేద బ్రాహ్మణులు ఏం చెప్తారో, అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో, వీళ్ళది ఏముంటుందో కనుక్కొని చెప్తారు. అది చేసేసి సరిపోతుంది అది. తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత ఆ నీళ్ళు మా అత్తమామలు నెత్తి మీద చల్లుకుంటారు. అదే కన్యాదానం చేసిన వాళ్ళు ఎవరైనా సరే. తర్వాత ఆ అమ్మాయి పెళ్లి కూతురు నెత్తి మీద కూడా నీళ్ళు చల్లుతారు. అట్లా అని చెప్పేసి కొందరు నా కాలు కడగదు మామా, నా కాలు కడగాలి కదా అని చెప్పి అహంకారంగా పొగరుగా మాట్లాడతారు. ఇక్కడ కేవలం మామ కాలు కడగడమే కాదు, కాలు కడిగిన తర్వాత మళ్ళీ పిల్లని ఇచ్చిన తర్వాత ఈ అల్లుడు పోయి మళ్ళీ అత్త మామల కాలు మొక్కాలి. అది కూడా ఎందుకు చెప్పారు మరి? అప్పుడేమైంది తగ్గిపోతుందా? అక్కడ సమానం ఇద్దరు. ఇప్పటి వరకు మా అమ్మాయిని కన్న తల్లిదండ్రులకు మేము చూసుకున్నాం, ఇప్పటి నుంచి నువ్వు చూసుకోనా మా అమ్మాయిని అని చెప్పి కాళ్ళు కడిగి కన్యాదానం ఏదో సిస్టమ్ పెట్టారు. అది చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళైనాక ఈ అల్లుడు అనే వాళ్ళు మళ్ళీ వచ్చి అత్తమామల కాళ్ళు మొక్కుతారు కదా, మీరు పెద్దవాళ్ళమ్మ మమ్మల్ని ఆశీర్వదించండి మేము చల్లగా ఉండాలని చెప్పి. అప్పుడు సమానం అయిపోయింది కదా. ఈ సమానం మాట్లాడకపోతే, రెండు మాట్లాడకపోతే ఒక్కటి మాట్లాడితేనే వచ్చే గొడవలు అన్నీ కూడా. కాబట్టి మనోళ్ళు అందరికీ సమానత్వమే పెట్టారు. సమానత్వం ఏది చేసినా కూడా సమానత్వం. భార్యాభర్తల బంధం కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. భార్యాభర్త ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, అది ఇద్దరు సమానమే. రెండు చేతులు కలిసి చెప్పట్లు అన్నట్టు ఇద్దరు సమానమే. కాకపోతే ఎవరికి ఇచ్చే బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. పూర్వకాలంలో ఉండే వేరు, ఈ కాలంలో వేరు. పూర్వకాలంలో ఏంటంటే మొత్తం అడవులు, ముళ్ళు, పాములు, భయంకరమైన విష పురుగులు ఇవన్నీ ఉంటుండే, దొంగలు ఉంటుండే. ఇంకా కొన్ని ఇప్పుడైతే నెగటివ్ ఎనర్జీ అనే దాన్ని దయ్యం భూతాలు లాంటివి ఏవో అడవిలలో పోయి ఎక్కడో పోయి పని చేసుకుంటే వాళ్ళు మొగోడు కాబట్టి, మొగోని అంటే ఎక్కువ పడవు కాబట్టి మొగోడు గట్టిగా ఉంటాడు కాబట్టి ఉరుకుతుంటాడు కాబట్టి
మగోనికి బయట పని చేయాలని చెప్పారు, ఆడవాళ్ళకి ఇంట్లో కూర్చొని పని చేయాలని చెప్పారు. ఇద్దరు, ఒకరు బయట పోయి సంపాదించుకునే వాళ్ళు, ఒకరు ఇంట్లో పని చేయాలి. సరే, వాటికి కావాలంటే తర్వాత మళ్ళీ మాట్లాడతాం వేరే. మంచిగా సుముహూర్తం చూసిన తర్వాత అమ్మాయి అబ్బాయి శుభలగ్నం కలిసేసి లగ్నం పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే సుముహూర్తం పెడతారు. ఆ సుముహూర్తంలో కరెక్ట్గా వేద మంత్రాలు చదివి జీలకర్ర బెల్లం పెట్టాలి. ఫస్ట్ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం అంటే కథం, ఇంకా తాళి కొంచెం వెనక ముందైనా పర్వాలేదు. కానీ కొన్ని దాంట్లో చూస్తాము ఈ జీలకర్ర బెల్లం పెట్టే టైం పోతుంది, ఇంకో టైం పోతుంది. నేను ఏదో ప్రోగ్రాంలో పోయినా, నేనే మైక్ పట్టుకొని చెప్పిన, నేను యాంకర్గా వెళ్ళిన అప్పుడు ప్రోగ్రామ్ ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు గుర్తున్నాయి అలాంటివి. అమ్మాయి త్వరగా రావాలమ్మా అని చెప్తుంటే నన్ను బెదిరించారు, నువ్వెవరో అని చెప్పడానికి అది ఇది అని. ముహూర్తం దాటిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, బ్యాడ్ ముహూర్తం వచ్చింది, తాళి కట్టారు. వితిన్ హాఫ్ అన్ అవర్లో పెళ్ళి మండపం మీద అమ్మాయి ఏడుస్తూ నిలబడ్డది. అత్తమామలు ముఖాలు అట్టు పెట్టుకున్నారు, పెళ్లి కొడుకు ఎటో చూస్తున్నాడు. ఏం జరిగిందంటే అట్లే ఉంటుంది, దుర్ముహూర్తంలో తాళి కట్టొద్దు. 5-15 నిమిషాల ముందు కట్టకపోతే ఏమవుతుంది అంటే, కడితే ఏమో అవుతుంది నీకు చెప్పిన తర్వాత, పెద్దలు చెప్పిన తర్వాత ఆ ముహూర్తానికి తాళి కట్టేసి నువ్వు వెనక ఏది ఉంటే ముందు చేసుకోవచ్చు కదా. హాఫ్ అన్ అవర్ నుంచి నేను గొంతు చించుకొని అరుస్తుంటే రాలా, తర్వాత వచ్చిర్రు అనేసి అంటే నాకైతే క్లియర్ అయిపోయింది కదా. ముహూర్తం ఇప్పుడు మీ మంచి కొరకు మీ భార్య భర్తలు మంచిగా ఉండాలి, ముహూర్తం పెట్టారా, ముహూర్తానికి కరెక్ట్ ముహూర్తానికి టైం తాళి కట్టిర్రు అనుకో, అన్నీ సవ్యంగా జరుగుతాయి. లేకపోతే దాంట్లో ఏమైనా మాకు భాగం ఇస్తారా, ఆస్తులు ఏమన్నా, బాపనోళ్ళకి ఏమైనా ఆస్తులు ఇస్తారా, ఇంకో 1-2 లక్షలు రాసిస్తారా? మంచి కోరుకుంటున్నాము. ఈ ముహూర్తంలో ఇట్లా తాళి కట్టుకుంటే భార్య భర్త కలిసిమెలిసి ఉంటారు, పెద్ద ప్రాబ్లమ్స్ రావు, వచ్చినా చిన్న చిన్న కొనాల నుంచి వెళ్ళిపోతాయని చెప్పి. ప్రతిదానికి లాజిక్ ప్రశ్నలు అడగకూడదు. ఇక్కడ లాజిక్ ప్రశ్నలు వాళ్ళు అడిగితే వాళ్ళు సరిగ్గా చెప్పరేమో, కానీ నేను లాజిక్ ప్రశ్నలు అడిగితే లాజిక్ జవాబులు చెప్తా. నువ్వు అడగడం ఏ ఉద్దేశంతో ఎట్లా అడుగుతున్నావో ఇండైరెక్ట్గా నాకు అర్థమైపోతుంది. అదే ఉద్దేశంతో నేను మాట్లాడతా, నాకు పట్టింపులు ఏం లేవు. సత్వగుణం, తమోగుణం, రజోగుణం 3 గుణాలలో మాట్లాడతా. స్వామీజీలు వాళ్ళందరూ ఏంటంటే సత్వగుణంతో మాట్లాడాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచి బోధిస్తారు, వాళ్ళకు ఉంటుంది. నేను ఇంకా స్వామీజీని కాదు కదా, ఇంకా సన్యాసం స్వీకరించలే, సన్నాసిని. నేను ఏదైనా మాట్లాడితే ఎట్లయినా మాట్లాడతాను నేను. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు లాజిక్, అన్నిటి దగ్గర లాజిక్ ప్రశ్నలు మాట్లాడొద్దు. తర్వాత ఇప్పుడు దివ్య మంగళసూత్రం, జీలకర్ర బెల్లం పెట్టేది ఏంటి అంటే, ఆ ముహూర్తానికి బెల్లం జీలకర్ర అయితే అది విడదీయరాని బంధం ఉంటుంది కాబట్టి ఈ తల మీద ఆ తల మీద ఇద్దరు పెట్టి ఇట్లా పెట్టి కాసేపు వాళ్ళు వేద మంత్రాలు చదివితే ఇద్దరిలోంచి ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇద్దరిట్లో ఒకటి అయ్యి అమ్మాయి అబ్బాయి కనిపించడానికి విడిగా ఇద్దరుగా కనిపించిన మనసు, ఆలోచన తీరు, వ్యక్తిత్వం ఒకటిగా కలిసిపోవాలి. రేపటి రోజున ఏదైనా చేయాలనుకుంటే, ఒక పని చేయాలనుకుంటే ఇద్దరు మనసు ఒక రకంగా ఉండాలి. లేదా అంటే ఒకరు చెప్తే ఇంకొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాటకు ఒకరు గౌరవించుకొని ముందుకెళ్ళాలి, ప్రతి చిన్నదాన్ని గొడవ పడకూడదు అని అది చెప్పడానికి జీలకర్ర బెల్లం ఒకరి నుదుటి మీద ఒకరి తల మీద ఈ మాడ మీద పెడతారు. ఇద్దరికి పెట్టి ఇద్దరిని చేతులు పెట్టమంటారు. చేతులు పెట్టినాక వేద బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాలు చదివినప్పుడు ఏమవుతుందంటే ఒకరిలో ఒకరికి ఉండేటటువంటి ఎనర్జీ ఇద్దరు ఫాస్ అయిపోయి ఆమెలో ఉండేటటువంటి గుణాలు ఇతనిలో ఉండే గుణాలు ఆమెలోకి వచ్చి ఇద్దరు గుణాలు ఏకమై ఇద్దరు ఆలోచన ఒక విధంగా ఉంటుంది అనేది కరెక్ట్గా చేసినప్పుడు వస్తుంది తప్ప ఎలా పడితే అలా చేస్తే రాదు. ఏదో ఊరికే పెట్టేసి ఆ ఫోటోగ్రాఫర్ ఫోటో బాగా దిగినవా, ఫోటో ఇటు కొట్టినావా, కింది కొట్టినావా, మీది కొట్టినావా అంటే అది ఎందుకు అవుతుంది? అది ఎందుకు అవుతుంది? ఛార్జర్ చేతిలో పట్టుకుంటా నేను, ఛార్జింగ్ ఉందా, కరెంట్ ఉందా, ఫోన్ ఛార్జర్ అని 4 గంటలు అరుస్తా, ఛార్జింగ్ అవుతుందా? ఆ ఛార్జర్లో అన్న కరెంటు బోర్డులో పెట్టి చిచ్ చేసి ఫోన్ ఆడబెడితే ఛార్జింగ్ అవుతుందా? సో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయండి. సో తాళి కట్టిన తర్వాత అప్పుడు లైసెన్స్ వస్తుంది. అప్పుడు అబ్బాయి పక్కన అమ్మాయి కూర్చుంటుంది ఎడమ పక్కన.
దానికి కూడా ఉంది. మూడు ముళ్ళు వేయడానికి కూడా ఒక అర్థం ఉన్నది, తర్వాత దాంట్లో చెప్తాను. అలాగే 7 అడుగులు వేయడానికి ఒక అర్థం ఉన్నది. అలాగే నెత్తి మీద తలంబ్రాలు పోసేటటువంటి ఆనందకరమైనటువంటిది. అమ్మాయి అబ్బాయిలో ఏదైనా ఏమంటారు ఇప్పుడు బిడియం అంటే ఎవరో పరిచయం లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిలను చూస్తే సిగ్గుపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఇద్దరు ఆ బిడియం అవన్నీ వదిలిపోయి ఇద్దరు స్నేహితులుగా, అందరి మధ్యలో స్నేహితులుగా నవ్వుతూ మంచిగా ఉండాలి. లోపల ఏదైనా బిడియం, భయం, సిగ్గు లాంటివి ఉంటే వెళ్ళిపోవాలి. ఇద్దరు ఒక మంచి స్నేహితుల్లాగా ఉండాలని చెప్పి ఈ తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసు ఒక ఆట పట్టిస్తుంటారు. ఆ దృశ్యం చాలా బాగుంటుంది. అది అమ్మాయి అబ్బాయి జీవితం ఇద్దరు బాగుండాలని చెప్పి, స్నేహితులుగా ఉండాలని చెప్పి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఇలాంటివి పెట్టినవి అన్నీ కూడా ఒక అర్థంతో పెట్టినవి తప్ప ఈ మూఢనమ్మకాలు కాదు. మూఢనమ్మకాలు వేరే ఉంటాయి, చెప్తాను. మూఢనమ్మకాలు ఏంటంటే ఒక పెగ్గేస్తే ఆరోగ్యం వస్తుంది, ఒక దమ్ము కొడితే తలనొప్పి పోతుంది, రోగాలు పడతాయి, అవి మూఢనమ్మకాలు. అవి కూడా మరి అలాంటి మూఢనమ్మకాల మీద ఎవరు చెప్పరే, మాట్లాడరే. మరి 18 ఏళ్ళ తర్వాత అమ్మాయికి 18 ఇయర్స్ తర్వాత ఈ పాన్ షాప్లలో ఇవి అమ్మాలి, అంతకుముందు అమ్మొద్దు అని చెప్పి మన గవర్నమెంట్ వాళ్ళు ఏదో వాటి మీద స్టిక్కర్ వేస్తుంటారు కదా, పెడతారు కదా. మరి 18 ఏళ్ళ లోపల వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవా, ఎటువంటి బాధలు ఉండవా, హెడేక్లు ఉండవా? 18 ఇయర్స్ తర్వాతనే ఇవన్నీ బాధలు కలుగుతాయి. అందులో ఎక్కువ మగవానికే అని పెట్టారు. మరి మగవానికే ఉంటే ఎందుకుంటే మరి అది గవర్నమెంట్ మీరు ఆలోచించి చెప్పాలి. నాకు అంత తెలియదండి. నాకు అంత ఏదో వేదాలు, రామాయణం, పురాణం, ఋషులు ఎందుకు ఏది ఎందుకోసం పెట్టారు పద్ధతి అనే దాని గురించి నాకు బాగా తెలుసు. దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను అలాగే పెళ్ళైన తర్వాత ఆశీర్వదించడానికి వస్తారు కదా, ఆశీర్వదించడానికి వచ్చేటప్పుడు కూడా ముక్కోటి దేవతలలో అందరిది ఏమి ఏదో వేస్తుంటారు కానీ మనస్ఫూర్తిగా అమ్మాయి అబ్బాయి ఏదైతే బాగుండాలి జీవితం అని మనస్ఫూర్తిగా కోరుకొని ఎవరైతే అక్షింతలు వేస్తారో ఆ వచ్చిన వాళ్ళలో ఒక్కరిది ఇద్దరిది మాత్రమే ఆశీర్వాదం పనిచేస్తుంది నిస్వార్థంగా. లోపల ఏదో వాళ్ళు కూడా టెన్షన్ పెట్టుకుని ఏదో పని చేసుకుంటే మనం ఏం చేయలేం. కేవలం ఇక్కడ బాపను ఏదో ఒకటే నడవదు. మరి ఇంతమంది వచ్చి ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏమవుతుంది? అది లెక్కలోకి రాదా? అది తెలియదు కదా. మాట్లాడతాం మనం. ఎవరో ఒకరు అమాయకుని పట్టుకోవాలి ఫస్ట్. అందరిని అంటే అందరు తంతరు పట్టుకోను కాబట్టి. అలాగే కానుకలు ఇవ్వాలన్నారు. కట్న కానుకలు అంటే కట్నం అంటే అమ్మాయి తరపు నుంచి అబ్బాయి ఏదైతే ఉన్నదో అందరూ ఇవ్వాలని కాదు. పేదవాళ్ళు ఉన్నప్పుడు చేసినప్పుడు ఇతనికి కొద్దిగా ఉన్నంతలో ఏదైనా కలిగిసి ఇస్తే వాళ్ళు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవ్వాలని వేదాల్లో పురాణాల్లో ఏం లేవు అండి కట్న కానుకలు. ఒకవేళ కట్నం కానుకలు అవన్నీ ఇచ్చేది ఉంటే వెంకటేశ్వర స్వామి అప్పెందుకు తీసుకుంటాడండి బాబు? అందరికీ వెంకన్న స్వామి గురించి తెలుసు కదా. తిరుమల తిరుపతి కొండ ఆయన కళ్యాణం ఆయననే అప్పులు తీసుకుంటాడు. మరి పద్మావతి అమ్మవారు ఒక మహారాణి రాజు కూతురు కదా, ఒక యువరాణి కదా. మరి ఈయన ఎందుకు అప్పులు చేశాడండి? మామూలు కట్న కానుకలు అందరు ఇచ్చేది ఉంటే మనం ఆలోచన చెయ్యము. చదివినామంటే తొట ఏదో చదివినాం పెట్టినాం అని ఎగురుతాము. వెంకటేశ్వర స్వామి అయితే ఇప్పుడు అందరికి తెలుసు కదా. హిందువులే కాదు ప్రపంచం మొత్తం తెలుసు. ఎవరు మంచి మాట్లాడాలని చేయాలన్నా మన హిందూ ధర్మాల గురించి మాట్లాడతారు, హిందూ గ్రంథాల గురించి మాట్లాడతారు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారు. మంచి చెప్పాలన్నా మనయే, చెడు చెప్పాలన్నా మనయే. ఎవరు ఏది మాట్లాడాలన్నా మన భారతదేశంలో ఎవరు ఇతరులు మాట్లాడాలన్నా మన పురాణాలని తీసుకొని మాట్లాడతారు. వాళ్ళ పురాణాలు వాళ్ళ దివ్య గ్రంథాల నుంచి మాట్లాడారు. అదో పెద్ద విచిత్రం మరి. కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు కదా, పెళ్ళి ఆయన అంత అప్పు తీసుకొని వడ్డీ కాసుల వాడని. ఇక ఆ స్టోరీ సబ్జెక్ట్ వేరు, అది పక్కన పెడితే కానుకలు అని ఇచ్చేది ఉంటే ఎవరైనా ఒక పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే కొద్దిగా ఉన్నోళ్ళు తలా అంత అమ్మాయికి అబ్బాయికి పనికొచ్చేటి ఇవ్వాలి. ఏదో పనికి రాని ఏవేవో ఇచ్చేస్తే కాదండి. వాళ్ళ జీవితంలో పెట్టుకొని ఏదైనా ఒక మార్గం చూపించి ఆ దంపతులు కొత్త జీవితం స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా వాళ్ళకి ఏదైనా పెట్టుబడికో ఒక మంచి పనికో ఏదో ఇంటి కుటుంబానికో పనికొచ్చే చేసుకుంటే కొద్దిగా అబ్బాయి నిలదొక్కునే వరకు కొంత టైం పడుతుంది. పెళ్లి కాగానే ఆ పెళ్లికి ముందు నిలబడితే సంతోషం. నిలబడ్డం అంటే లేచి కాళ్ళ మీద నిలబడ్డం, ఎగరడం, దుంకడం కాదు. ఫైనాన్షియల్గా కొద్దిగా స్ట్రాంగ్ అవ్వటం అనేది.
పెళ్ళికి ముందు ఆల్రెడీ స్ట్రాంగ్ అయిందంటే కొంచెం పర్వాలేదు. కానీ కొందరు ఏంటంటే జీవితం కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, దానిమనే పెళ్ళి సమయానికి పెళ్ళి అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎదగరు, జీవితంలో అడుగు ముందుకు పడదు. ఇంకా అలాంటి వాళ్ళకి ఎవరైనా తెలుసుకొని సాయం చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఇట్లాంటి ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి పెట్టినవి తప్ప పీడించి ఇంత కట్నమి ఇంత లేకపోతే చేసా పెడతా అని ఎక్కడ లేదండి. ఎవరిచ్చినా కూడా రాజులు వాళ్ళందరూ జమీందారులు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు అడగరు. వాళ్ళకి తోచింది వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకోమని వాళ్ళకు ఉన్నంతలో పెడతారు, అంతే తప్ప అది అట్లా పోయి అది పీడించడం దగ్గరకు వచ్చేసింది అది మొత్తం. ఇక అది మనం ఏం చేస్తాం. అలాగే ఇప్పుడు దేవుంది కాబట్టి ఇక్కడ మనం అరుంధతి నక్షత్రం చూపించలేదు. నెక్స్ట్ మంత్ కనుక నేను మళ్ళీ చేసి ఇంకా కొన్ని ఎక్కువ దాండియా కార్యక్రమాలు ఇంకా కొన్ని చాలా ఉన్నాయి వాళ్ళకు. మా కళలలో ఆయన మా గురుస్వాములు ఉపదేశం చేసిన గురుస్వామి ఆయన కనిపించి చెప్తుంటాడు ఏదైనా ఒకటి. అంటే వాళ్ళకి ఏమున్నదో నాకు డైరెక్ట్గా కనబడరు కాబట్టి వాళ్ళు మనకు చెప్తుంటారు, నాకు కళలో కనిపించి చెప్తుంటారు ఇట్లా చేయాలి, ఇట్లా అడగతున్నారు, ఇట్లా చేస్తానని చెప్పి. నేనే కాదండి, మీరు చిన్న చిన్న దేవాలయాలు ఎవరు కట్టినా ఎక్కడ కట్టినా కూడా ప్రధానమైనటువంటి దేవాలయ కర్త కానీ లేదంటే దానికి ప్రధానమైనటువంటి పూజారి కానీ లేదంటే ఒక గురువు కానీ ఇలాంటి వాళ్ళు మెయిన్ ప్రధానం ఒకరు ఉంటారు. వాళ్ళ కల్లో కనిపించి ఆ దేవత స్వరూపం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ గుడి ఎట్లా కట్టాలి, ఎట్లా పేరు పెట్టాలి ఏందనేది ప్రతి ఒక్కరికి చెప్తారు. మీరు చిన్న చిన్న గుళ్ళు ఎన్ని ఉంటాయో అన్ని తీసుకోండి, అన్ని గుళ్ళల్లో అట్లనే ఉంటుంది. సో మనం అది సాధన చేసేవాడు చేస్తాడు, చేయని వాడికి మనకేం తెలుస్తుంది. నేను ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పేసి ఇది కోటిలోనే ఇక్కడ ఉన్నాయి. దాదాపు నా జీవితంలో ఇప్పటికీ కొన్ని వేల సార్లు తిరిగి వచ్చిన డాక్టర్ని అయిపోయినా. గేట్ ముందు నుంచి పోయి వస్తే డాక్టర్ అవ్వాలంటే అక్కడ పోయి ప్రాక్టీస్ చేయాలి, అందులో వాళ్ళ లిస్ట్ ప్రకారం మనం చదువుకోవాలి, అందులో సబ్మిట్ కావాలి, అందులో ఫామ్ తీసుకోవాలి, నింపాలి, వాళ్ళు ఓకే అంటే అందులో పోవాలి, వాళ్ళు చెప్పిన క్లాసెస్ చదవాలి, రాయాలి, ఓ 4-5 ఏళ్ళు కష్టపడి చదివి అన్నీ చేసి పాస్ అయితే అప్పుడు వస్తే నేను డాక్టర్ని అవుతాను. ఇక్కడ దేవుని దగ్గరికి కూడా భక్తులుగా వస్తే అలాగే ఉంటుంది. సో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గానే ముందుగానే ఇతర దేవతా స్వరూపాలకు పెండిలు చేయాలన్నా, వ్రతాలు చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొన్ని నియమాలు ఉన్నాయి. అమ్మవారి దేవి ఉపాసకునిగా ఈ దేవతలకు నేను ఉపాసన చేశాను కాబట్టి నమ్మితే వచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటే అడగండి. ఫస్ట్ ఫోటో ఇస్తా, ఒక 11 రోజులు 15 రోజులు మీరు ఫోటో పెట్టుకొని 2 అగరబత్తులు ముట్టించుకొని ఇంత చక్కెర పెట్టి దండం పెట్టుకొని వెళ్ళండి, నమస్కారం పెట్టి. 10-15 రోజులలో మీకు కొంచెం మంచిగా అనిపించింది అంటే మీకు మంచిగా అనిపిస్తే అది మనసు బయట తీసుకొచ్చి మరి ఏం నిరూపిస్తారో నిరూపించే అట్లాంటి థర్మామీటర్లు ఏమైనా వస్తే చెప్పండి. మరి ఒక టెన్షన్ వల్ల నిద్ర రాకపోవడం కానీ రకరకాల టెన్షన్, మానసిక ఆందోళన చాలా రకరకాలుగా ఉంటుందండి. అలాంటి వాటి నుంచి మీకు కొద్దిగా ప్రశాంతంగానే అనిపిస్తుంది. నమ్మకం ఉంటే ఫోటో తీసుకొని వెళ్ళండి, ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. కింద కామెంట్ చేయండి, ఫ్రీగా పంపిస్తాను. దానికి మార్గం ఏందని చెప్తాను. 11 రోజులలో మీకు కొద్దిగా మంచిగా అనిపిస్తే అప్పుడు నేను మంచి స్వామిని అని నమ్మండి. లేదంటే దొంగ స్వామి అనుకొని అవసరం లేదు. నువ్వు నాకు రూపాయి ఇస్తలేవు కదా, భగవంతుని ఫోటో నేను ఫ్రీగానే ఇస్తున్నాను కదా. ఒక 2 అగరబత్తులు ముట్టించుకోలేవు, 10 రూపాయలు 15 రూపాయలు పెడితే నెల అంతా వస్తాయి, 40-50 అగరబత్తులు సన్నే వస్తాయి ఏవో ఒకటి. ఒక 10 రూపాయలు కూడా నీ జీవితం కోసము నీ కోసం టెస్ట్ చేసుకోవడానికి ఒక 10-15 రూపాయలు పెట్టి ఫస్ట్ ఒక అగరబత్తులు కొనుక్కొని నువ్వు చూసుకోలేవా? అంతకంటే మనం ఏం చేస్తాం? ఒకవేళ స్థాయి మేము చేయాలంటే కొద్ది ఖర్చులు అవుతాయి, మేము చేయాలంటే ఖర్చులు అవుతాయి. మీకు మీరు చేసుకోవాలంటే ఫ్రీగా చిన్న అయితే చేసుకోవడానికి మీకు ఫ్రీగా ఉంటుంది. ఫోటో కావాలంటే పంపిస్తాను, చూసుకోండి. అది కూడా ఎట్లా ఉండాలి ఏందనేది అన్నీ చెప్పడం జరుగుతుంది. దసరా వస్తే ఒక దేవునికి, దీపావళి వస్తే ఒక దేవుణ్ణి, రకరకాలుగా నిన్న శివరాత్రి వస్తే శివరాత్రికి రకరకాలుగా అది పెట్టాలి ఇది పెట్టాలి ఇట్లా అన్నీ చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఒకే ఫోటోలో వాళ్ళని భావించి పెట్టుకోండి. మీరు ఎక్కువ టెన్షన్ పడవద్దు. ఏది పేదవాళ్ళు చేతగాని వాళ్ళు, ఎక్కువగా పూజల మీద టైం కేటాయించలేని వాళ్ళు, నేను చెప్పేది వాళ్ళకి. ఒకవేళ భక్తి అది ఉంటే కూడా దీంట్లో కూడా మీరు ఎన్ని తిరిగినా చేసినా అక్కడ ఏవో మనం అక్కడ జరగదని కాదు. ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు తిరుగుతాము, కొందరికి మంచిగా అయితే కొందరికి కాదు అని అంటే అక్కడ దివ్యశక్తి లేదని కాదు, మనం సరిగ్గా ప్రయత్నం చేయలేదని అనుకోవాలి. అది రాదు మన నోటికి, నేను సరిగ్గా చేయలేదేమో,
దర్శనం సరిగా చేసుకోలేదేమో, దీక్ష సరిగా చేయలేదేమో, ఇది రావు. ఆ దేవుడు వేస్ట్ అండి, ఫలితం లేదండి. నేను వెళ్ళొచ్చిన ఇది మనకు ఎదుటి వాడి మీద నింద వేయడమే తప్ప మన లోపాలు మనల్ని ఆత్మ పరిశీలన చేసుకుందామని మాత్రం ఉండదండి. 99% ఉండదు, ఏదో 1% 2% ఉంటే ఉండొచ్చు, ఎక్కడో 99% ఉండదు. ఎంతోమందిని చూస్తున్నాం కదా మేము. ఈ దేవుని పెళ్లి చేయాలన్నా, వ్రతం చేయాలన్నా, పూజలు చేయాలన్నా మీకు ఎటువంటి మైల కానీ ఏది కానీ ఉండదండి. కేవలం 2 ఉంటాయి. ఒకటి స్త్రీమూర్తులు నెల రోజులు 5 రోజులు ఉంటారు కదా, జ్వరం వస్తుంది కదా, 5 రోజులు ఈ దేవుని కాదు ఏ దేవునికి ముట్టుకోవద్దు, పూజ చేయొద్దు, దగ్గరికి పోవద్దు, దూరంగా వెళ్ళి దండం పెట్టుకోండి. కావాలంటే మీ పని మీరు చేసుకోండి, దేవుని దగ్గరికి పోద్దన్నాం ఇక్కడ అంతే. ఆ దేవుని దగ్గరికి వెళ్ళొద్దు మీకు అంతే. ఓ గూట్లో పెట్టుకోండి, ఓ పరదా పెట్టుకోండి, ఒక ఇల్లు ఉన్న గూటుకు పరదేసేసండి, అయిపోయి మీరు అక్కడ వెళ్ళి ఒక ఇల్లు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. 5 రోజులు అదొకటే నియమం. తర్వాత మీరు మందు మటన్ చికెన్ ఏమంటారు కదా, పొద్దున్న స్నానం చేసి వాళ్ళకి 2 అగరబత్తులు ఉంచి దండం పెట్టుకొని మీ పని ఇక మీరు ఏం తింటారో ఏం చేస్తారో మీ ఇష్టం కాదు. మనం వద్దన్నా ఎవరు ఆగరు, మనం తినమన్నా తిననోళ్ళు ఎవరు తినరు, మానేయమంటే మానరు, తినమన్నంత మాత్రమే ఎవరు తినరు. కాబట్టి మీకు ఉండేటటువంటి అలవాట్లు మీ ఇష్టం. మీకు భగవంతుని దగ్గర ఏంటంటే పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకొని ఒక 2 అగరబత్తులు ముట్టించుకొని దండం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారో తీసుకోండి. మళ్ళీ ఏదైనా కౌజ్ తిన్నా, ఏదైనా మందు తాగినా, అట్లాంటి మత పదార్థాలు అవి తీసుకుంటే మళ్ళీ స్నానం చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళండి. అంతే. ఈ 2 విషయాలండి, ఇంతకు మించి ఏం లేవు. ఏ పండుగ వచ్చినా ఈ దేవుని ఫోటో పెట్టుకొని ఆ దేవుని రూపం చేసుకోండి. శివరాత్రి అనుకోండి, ఇదే దేవుని పెట్టుకొని శివ 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 అని 2 ఏం పెడతారో ఆకులో ఏం పెడతారో పెట్టండి, దండం పెట్టుకొని వెళ్ళిపోండి. పరమేశ్వరుని కూడా నీటితోటి ఆకుతోటి పూజించడం ఈజీ అంటారు, అది చాలా కష్టం. అది నెక్స్ట్ వీడియో కింద ఉంటుంది, మీరు నా వీడియోలలో లైన్లో వస్తాయి. పరమేశ్వరం పూజించడం చాలా కష్టం అని మీరు చూడండి, ఫస్ట్ చూసినాక డిసైడ్ అవ్వండి, ఆలోచన చేయండి. శ్రీ పూర్ణ పుష్కర సమేత హరిహరపుత్ర శ్రీ ధర్మశాస్త్ర స్వామి వారి దివ్య కళ్యాణం వీక్షించిన ప్రేక్షకులకు నమస్సుమాంజలు.